అమ్మయ్య! పొద్దున్నుంచి గింజుకుంటే ఇప్పటికయింది ఓటేయడానికి వెళ్తే. ఓటు ఎక్కడ వేస్ట్ అయిపోద్దా, నా ఒక్క ఓటు వేస్ట్ అయిపోవడం వల్ల ఎవరికి రెగ్గింపు తగ్గిపోద్దా అని భయపడ్డాను ఇప్పటివరకు. నేనైతే ఓటేసేసాను. మీరు ఓటేసారా? ఊళ్ళోని ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు మందుతోని ఊరంతా కంపు కంపు చేసేసారు. మేం గెలవాలంటే మేం గెలవాలి, మేం గెలవాలంటే మేం గెలవాలని మొత్తం మీద ఎలా అయితేనే ఊరిని సగం నాశనం చేసేయడానికే తయారయ్యారు. ఇంట్లో ప్రతిసారి మందు తాగేసి రావడం, ఇంట్లో గొడవలు ఎట్టేయడం, మందు తాగేసి రావడం, ఇంట్లో గొడవలు ఎట్టేయడం. ఆడు గొప్ప అంటే ఈడు గొప్ప, ఈడు గొప్ప అంటే ఆడు గొప్ప అంటే గోలెట్టేస్తున్నారు. ఇంతకీ గోలెట్టేసినా ఏం చేసినా ఆడు గెలిచినా మనకేం చేసాడు, ఈడు గెలిచినా మనకేం చేసాడు. అంటే అవతల కుర్చీలో ఉన్నవాళ్ళు సేఫ్గానే ఉంటారు, మధ్యలో ఉన్నవాళ్ళే కొట్టేసుకుంటారు అన్నమాట. ఏదో అయిపోతుందా నాకని. ఎలక్షన్లో లేని వాళ్ళకి బాధ వీళ్ళకేంటో నాకు అర్థం కావట్లేదు. ఆడే గెలిచేయాలని ఈడు పగబట్టేసాడు, ఈడే గెలిచేయాలని ఆడు పగబట్టేసాడు. ఇద్దరు పగబట్టేసి ఏం చేసేస్తారా? ఈరోజు రేపు మాట్లాడుకోవడం మానేస్తారు. ఎల్లుండా కాంగ్రెస్ వాడు వేసాడని తెలుగుదేశం వాడిని అడ్డం మానేస్తాడా రోడ్డు మీద? తెలుగుదేశం వాడు చచ్చిపోయాడు, అలాగని కాంగ్రెస్ వసనాల్లో తీసుకెళ్ళి కాల్చడం మానేస్తారా? లేదు కదా. ఎందుకురా అంత పగల మీక? పగల్లా పెట్టుకుంటారా? మరీ దారుణంగా రాత్రి పగల పెట్టుకోకుండా. ఈరోజు రేపు ఎల్లుండా మర్చిపోతారు. లేదనుకో మా అయితే 2-3 నెలలు ఆ తర్వాత మర్చిపోతారు కదా. ఆ మాత్రం దానికి అంతలా పగల పెట్టేసుకుంటారా? పగ పెట్టుకోవద్దు. ఎవరు గెలిచినా మనకు న్యాయం జరగాలని కోరుకొని మన మనసులో ఒకరిని ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటేసి రండి, అంతవరకే. అంతేగాని ఆడు గెలిచేస్తే మాకు ఏదో చేసేస్తాడు, ఈడు గెలిచేస్తే మాకు ఏదో చేసేస్తాడు అని అనుకోడు. అపోహ ఏముండదు. ఎందుకంటే మనం ఎంత చేసినా వాల్యూ ఉండదు. తెల్లారైతే మన పనికి మనం పోవాలి, ఇంటి దగ్గర ఉండడానికి అవ్వదు. మనం ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తి చేసుకుంటేనే మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. అవతలోడు తెచ్చి మనకు తినిపించడం. ఒరే మా పార్టీ వాళ్ళు గెలిచారు కదరా, నీకు అన్నం తినిపిస్తాను రారా అని ఎవడ అనడం. అవతల పార్టీ వాడు ఓడిపోయాడు కదా అని అవతల పార్టీ వాడు పార్టీ చేసుకుందామని అసలే అనడం. ఓకేనా? ఇది బాగా గుర్తులో పెట్టుకొని మీరేం చేసినా పర్వాలేదు, పగల మాత్రం పెట్టుకోకండి. ఓకేనా? దయచేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు మాత్రం పగ పెట్టుకోవద్దు, పార్టీ ఫీలింగ్ అస్సలు పెట్టుకోవద్దు ప్లీజ్. ఓకేనా? నేనైతే ఓటేసాను. మరి మీరు ఓటేసి ఉంటే మీ మొదటి ఓటా, లేకపోతే మీరు ఇంతకుముందు ఓటేశారు, ఏదన్నదే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.